నేను చేసిన ఈ ఒక్క తప్పు వల్ల నా GT650 కి ఫైర్ యాక్సిడెంట్ అయ్యేది. రీసెంట్ గా నా GT650 కి ఫ్యూల్ పంప్ డ్యామేజ్ అయ్యి ఫ్యూల్ బర్నింగ్ స్మెల్ వస్తున్నది. అందుకని హైదరాబాద్ నుంచి ఫ్యూల్ పంప్ అయితే తెప్పించుకున్నాను. వీడియో కంటిన్యూ చేయక ముందు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా పేజ్ ని ఫాలో చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో. మనం ఆర్డర్ చేసుకున్న కొత్త ఫ్యూల్ పంప్ ఇన్స్టాల్ చేయక ముందు మన పెట్రోల్ ట్యాంక్ ఉన్న ఓల్డ్ ఫ్యూల్ పంప్ ని అయితే బయట తీసుకోవాలి. తీసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే దీనికి కనెక్ట్ అయిన వైర్స్ అండ్ పైప్స్ ఎటువంటి డ్యామేజ్ చేయకుండా తీయాలి. వన్స్ ఈ ఓల్డ్ ఫ్యూల్ పంప్ ని బయట తీసాక మన కొత్త ఫ్యూల్ పంప్ ని తీసుకొని సేమ్ అదే ప్రాసెస్ లో మన పెట్రోల్ ట్యాంక్ అయితే ఫిట్ చేసేయాలి. ఫిట్ చేసేటప్పుడు మనం ప్రాపర్ గా కనెక్షన్ ఇచ్చామా లేదా అనేది కరెక్ట్ గా చూసుకోండి. ఫ్యూల్ పంప్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయిపోయాక పెట్రోల్ ట్యాంక్ బైక్ కి అటాచ్ చేయక ముందు ఎక్కడైనా మనం పెట్రోల్ లీక్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ పెట్రోల్ ట్యాంక్ ని బైక్ కి ఫిట్ చేయండి. అండ్ ఈ ఫ్యూల్ పంప్ నేను ఎక్కడ కొన్నాను, ఎంత పడిందంటే ఐ బాట్ దిస్ ఫ్రమ్ హైదరాబాద్ లలిత్ ఆటోమొబైల్ నుంచి అయితే తెప్పించుకున్నాను. దీని యాక్చువల్ ఎంఆర్పీ వచ్చేసి 5481 రూపీస్. సో నాకు వాళ్ళు 5000 రూపీస్ కి అయితే ఇచ్చేసారు. ఎవరికైనా రాయల్ ఎన్ఫీల్డ్ గురించి వాళ్ళ పార్ట్స్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు ఈజీలీ తెప్పించుకోవచ్చు. కొత్త ఫ్యూల్ పంప్ బైక్ ఇన్స్టాల్ చేశాక తప్పకుండా ఒకసారి బైక్ ఆన్ చేసి చూడండి ఎక్కడ లీక్స్ ఉన్నా, లేకపోతే దేని సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్. అసలు ఈ ఫ్యూల్ పంప్ కి ఎందుకు క్రాక్ వచ్చేసింది అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా పేజ్ ని ఫాలో చేయండి. సేవ్ ద వీడియో, లైక్ అండ్ షేర్ దిస్ రీల్.